ఫస్ట్ టైం టూర్ కి వస్తాడు, షూస్ వేసుకున్నాడు, మా వాడు హీరో లెక్క వెళ్ళినాడు, మా ఊర్లోనే అందగాడు. పెట్రోల్ కొట్టించాం బండిలో. బరిలంగడి పోయినట్టు చూడండి, మన వాళ్ళు తీయడం జరుగుతుంది. మొత్తం బిర్యానీ బాగుంది. అబ్బా ఘోరం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫైనల్, ఈరోజు డేట్ వచ్చేసి 2, ఇప్పుడు టైం వచ్చేసి 12:30, 1 అవుతుంది ఆ మధ్యలో. సో ఈరోజు అయితే మనం పాండిచ్చేరికి వెళ్తున్నాం. మనోళ్ళు అయితే అందరు మొత్తం రెడీ ఇక్కడ వెయిట్ చేస్తాను. సో మనోళ్ళు అయితే ఇక్కడ వెంకటేష్ కొబ్బరికాయ బూదిస్తాడు, కొబ్బరికాయ కొట్టితే కథ వెళ్ళిపోవడమే. ఆటో అయితే రెడీ పెట్టింది. శశి అయితే ఇక్కడ కళ్ళద్దాలు పెట్టుకొని రెడీ చూస్తున్నాడు. ఇక్కడ క్రాంతి ఉన్నాడు, ఇక మనోడు. అరే హాయ్ చెప్పురా. హాయ్ గైస్. హాయ్ శేఖర్. హాయ్ హాయ్. వెంకీ రెడీ? ఓకేనా? రైట్. ఇక వెళ్ళడమే కొడితే. ఇంకా మనోళ్ళు ఎవరు రాలేదురా? ఇంకా మావాడు ఒక్కడు రాలేదు. వాడు వచ్చిందంటే కథ వెళ్ళిపోవడమే, కొబ్బరికాయ కొట్టింది. మొత్తం ఇక మాది ఒక క్రికెట్ బ్యాచ్ అన్నట్టు. ఒక ఇద్దరికే క్రికెట్ ఆడాలి, మిగతా వాళ్ళందరికీ మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళు. ఆల్రౌండర్లు ఎక్కువ ఉన్నాయి ఇలా మొత్తం. ఇక మా కెప్టెన్, బౌలరు అండ్ ఆల్రౌండరు. ఇక మా వాళ్ళందరికీ హార్దిక్ పాండ్యా హైయెస్ట్ ప్రైజ్ వాళ్ళకి. ఇక మా టీంకు ఓపెనర్ శశి, స్ట్రైక్ బౌలరు, స్ట్రైక్ బ్యాట్స్మెన్. స్లెడ్జింగ్ చేయడంలో మావాడు మించినోడు లేడు ఎవడు కూడా. విరాట్ కోహ్లీ కూడా పని చేయడు. స్లెడ్జింగ్ చేసిందంటే అవతలోడు మైండ్ ఖరాబ్ కావాల్సిందే. దాము రెడీరా? ఓకే. మనోళ్ళు అయితే ఎన్నికి దొబ్బి పడేస్తాను ఆటోని. ఇక మా ఊర్లోనే అందగాడు, లవర్ బాయ్. ఫస్ట్ టైం టూర్కి వస్తాడు, షూస్ వేసుకున్నాడు, మా వాడు హీరో లెక్క వెళ్ళినాడు. ఫస్ట్ టైం వస్తాడు మా వాడు పాండిచ్చేరి. ఇక మా బామ్మది ఆటో డ్రైవరు. సో మనోళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడతాను ఆటో ముందట. కొబ్బరికాయ కొట్టిందంటే ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే దగ్గర ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. మనం సిర్పూర్ కాల్న రైల్వే స్టేషన్కి పోతే అక్కడి నుంచి మనకు ట్రైన్ ఉంటుంది 3:30కి. సో మనోడైతే తమ్ముడు కొబ్బరికాయన అయితే కొడతాడు. వేసిపడేరా, కొట్టు, మంచిగా మొక్కురా. టూర్ సక్సెస్ కావాలి, ఎవరికి ఏం కావద్దు, మంచిగా అందరూ రావాలి. ఓకే. వెంకీ ఫుల్ ఖుషి ఉన్నాడు. వెంకీ పాండిచ్చేరి పోతాడు కాబట్టి. ఓకే. గాయస్ అన్ని పట్టుకున్నా శశి, చార్జర్లు అండలా, పవర్ బ్యాంకులు. శశి అయితే రెడీ అయింది, ఇక్కడ వెయిట్ చేస్తాను ఘోరంగా. సో మనోడు అయితే బామ్మది ఇక్కడ మొత్తం బ్యాగులన్నీ వెనక్కి పడిపోకుండా మొత్తం చిక్కం అలుగుతాడు. ఆటో డ్రైవర్ మావాడు బామ్మది బాగా ఘోరం ఉంటుంది డ్రైవింగ్. ఇక అసలు మన టూర్ ఇంత లేట్ కావడానికి ఈడే మెయిన్ కారణం. అసలు మనం నిన్ననే రిసెప్షన్ అయింది, మొన్న పెళ్లి అయింది. ఇంకో టెంట్ సామాన్లు కూడా ఇల్లు మనం దగ్గర ఇల్లు, ఇక్కడ టెంట్ సామాన్లు కూడా మొత్తం తీయలేదు. మా ఊర్లోనే అందగాడు. దీనికోసం ఎంత లేట్ అయింది, లేకపోతే అసలు ఇంకా ముందే పోతుంటే. మనం 30వ తారీఖు పెళ్లి ఉండే, అందుకే లేట్ అయింది. ఈ పెళ్లి కంప్లీట్ చేసుకుని చలో టూర్ అయితే వెళ్తున్నాం. ఓకే మరి కొండయ్య, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. పాపన్పేట టు పాండిచ్చేరి. దగ్గర మనకి ఈరోజు 3:30కి ట్రైన్ ఉండడం జరిగింది అక్కడ కాగజ్నగర్లో. ఇప్పుడే మన రైడర్ గణేష్తో మన టీం అంతా బయలుదేరి బ్యాచ్. చూడండి మావాడు సీనియర్ గాయస్ అక్కడి వరకు వస్తున్నాడు. మామ కొంచెం మంచిగా లేకుండా రావడం జరిగింది. మా మామది మా లక్కీ బాబు వాళ్ళ లక్కీ నిలిచబెట్టి బాగాతో ఎంజాయ్లో వస్తున్నాడు. తన పెళ్లి తొందరగా కావాలని అరుణాచలంలో మన గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు లక్కీ. మావాడు ఒక డజన్ పిల్లలతోని ఎంజాయ్ చేయాలని కొంచెం
తనకు స్కిల్స్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. మా మా ఎద్దు వాళ్ళ గబ్బాయి మరదల కోసం చాలా కష్టపడి ట్రిప్కి రావడం జరుగుతుంది. అల్లుడు మా అల్లుడు కోసం మా బిడ్డ బాగా పరితపించిపోతుంది పెళ్లి చేసుకోమని. చూడండి గైస్, బయట ఎండ ఉష్ణోగ్రత దగ్గర 42+ ఉంది. అయినా కానీ మన ట్రిప్ ప్రయాణం అనేది ప్రారంభమైంది. మన ట్రిప్ కోసం అంత కష్టపడాలి. మనం ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ వెళ్ళాలి గైస్. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి సిర్పూర్ కాగజ్నగర్ నుంచి మనకి ట్రైన్ ఉంటుంది 3:30కి. బయట ఒకసారి వెదర్ చూడండి ఎంత హీట్గా ఉందో. మంచి న్యాచురల్ వైబ్ ఇస్తుంది మనకి ఈ వాతావరణం. మన ఏరియాలో మంచి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది గైస్, చాలా పచ్చని ప్రశాంతమైన ఏరియా ఉంటుంది. సో మనం ఒక్కొక్క ప్రదేశంలో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రదేశాన్ని మీకు మినీ వ్లాగ్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. ఓకే, ప్రయాణం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. బంక్ లో చిన్న రెస్ట్ తీసుకోవడం జరిగింది. పెట్రోల్ కొట్టించాం బండిలో. మా బొమ్మది కాస్ట్లీ ఆటో అని ఇందులో పెట్రోల్ కొట్టియడం జరిగింది. కానీ ఆడు డీజిలే కొట్టిండట. డోంట్ వరీ, నో ప్రాబ్లం. సనుపల్లి రావడం జరిగింది గైస్. మనం స్టార్ట్ అయ్యి 1.5 hour అవుతుంది. మనకు 20 minutes మనం చేరుకోగలం. చూడండి, కొంచెం వాతావరణం అప్పటికిప్పటికి మనకు కొంచెం సహకరిస్తుంది. అప్పటితో పోలిస్తే కొద్దిగా వాతావరణం మనకు అనుకూలంగా మారింది. అప్పుడు 41 ఉండే, ఇప్పుడు ఒక 38 వరకు వచ్చేసింది. మనకు ట్రైన్ రావడానికి ఇంకొక 30 minutes ఉంది. మనం మ్యాక్సిమం టైంకి రీచ్ అవ్వబోతున్నాం. అనిపించి అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తానని. సో ఫైనల్లీ మనం స్టేషన్ వరకు వచ్చేసాం ఆఫ్టర్ 2 hours. చాలా ఇక చూడండి, మనం ఇదే ఆటోలో మన జర్నీ కంటిన్యూ చేసాం. మన గాయస్ తీస్తున్నారు ఇప్పుడే. మనం బామ్మారిది ట్రిప్ కోసం అది చేస్తారు మనోడు. డోంట్ వరీ. ఇగో మన లక్కీ బాబు కొంచెం వచ్చేటప్పుడు కొంచెం బాధలో ఉండే, కానీ వాళ్ళ లక్కీ తర్వాత హ్యాపీగా పంపించింది. చూడండి మన ఉన్నాయి ఇక్కడ. మా క్యాషియర్ బామ్మారిది పిల్ల సెట్ అయిన సంతోషంలో ఇక్కడ దావత్ ఇచ్చేది. ఇప్పుడు లంచ్ విందే మొత్తం మన బర్రెలంగడి పోయినట్టు చూడండి మన వాళ్ళు తీయడం జరుగుతుంది. మన ట్రైన్ వస్తుంది. ఆ అంబికా సాంగ్ అనేది మనకు ఫేవరెట్, ఎంతో మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అంబికా బొమ్మది హెవీ డ్రైవర్ మనం తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం లేట్ అవ్వడానికి కారణం వీడే. మధ్యలో చూడ ఈ లేడీ చేసిండు ఎక్కువ. మన జాయినింగ్ అయితే వస్తుంది. మనోడు బొమ్మది మన ఎద్దు, మన లక్కీ బాబు లవర్ బాయ్. ఇక మా అల్లుడు మా అన్న. ఇక మన యూట్యూబ్ ఛానల్ అన్నయ్యని కలవడం జరిగింది. ఇది మన లగేజ్, ఇది మా ఇద్దరిది స్టార్ట్ అవ్వడానికి. ఇంకా మా ట్రైన్ రావడానికి 30 minutes ఉంది. మా బామ్మది ఒక పిల్ల కోసం ఇంతసేపు వేసి ఆన్లైన్ పిల్ల కోసం వెళ్తుందంట ఇంటికి హ్యాపీగా. సో చూద్దాం మన ట్రైన్ ఎన్నిటికి వస్తుందో చూసి మనం కంటిన్యూ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వస్తాయి. మన ట్రైన్ రావడానికి ఇంకా కొద్దిగా సమయం ఉంది. మన ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం మనం. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇది ఫ్రెండ్స్ ట్రిప్ కాబట్టి కొంచెం ఎలాగో ఎంజాయ్ ఉంటుంది. కొంచెం తాగుంటా వస్తుంది. కూల్ అయిందిరా, కొంచెం తాగండి గాయస్. అసలే చాలా మంది ఉన్నాం మన ట్రిప్. మనం వెళ్ళే ట్రైన్ అనేది వచ్చేస్తుంది, గ్రాండ్ ట్రైన్. చూడండి మన బ్యాచ్ అంతా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం. దీనికే మనం ఇప్పుడు చెన్నై వెళ్ళబోతున్నాం. చెన్నై నుంచి పాండిచేరి, అక్కడ నుంచి వేరే ట్రిప్ వెళ్ళాలి. దీంట్లోనే అన్నట్టు మనది స్లీపర్ క్లాస్ కాబట్టి మనం కొంచెం ఏ రిస్క్ లేకుండా కొంచెం హాయిగా మనం చేసుకుంటాం. ఎందుకంటే మనకు మళ్ళీ జర్నీకి ఇబ్బంది అవ్వదు కాబట్టి. సో చూద్దాం మన కంపార్ట్మెంట్ అనేది ఎలా ఉంది, మన సీట్స్ అనేది ఎలా ఉన్నాయో నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? ఎక్కుతుంది అక్కడికి రాదు అని ఎక్కేటప్పుడే వస్తుంది. నువ్వు ఎక్కి మళ్ళీ రా, నన్ను వీడియో తీయవా?
గైస్ మన ట్రైన్ అనేది వచ్చేసి మనది B22+9 వరకు కాబట్టి చూద్దాం. సో మనది ఇక్కడే వచ్చేసింది, మన టికెట్ ఇక్కడ చూద్దాం. మనది కాగజ్నగర్ నుంచి పాండిచ్చేరి ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. చూడండి ఎవరి బెర్త్లో వాళ్ళు వచ్చేసాం. మనలందరూ మన ఫ్రెండ్స్ అటు చూడండి. సప్తగిరి బ్రో, వెంకటేష్ బాయ్, మన వసంత్ బ్రో, కాంతి బామ్మర్ది, ఇటు వచ్చేసి మన లవర్ బాయ్ శశి బామ్మర్ది, అటెద్దు మన సూరన్న, ఇక మార్లుడు. ఇట్లా మార్లుని వీడియో కోసం ఇప్పుడు పోతాను మేము అక్కడికి ట్రిప్కి, టెంపుల్కి. మామూలు పెళ్ళి ఏమన్నా ఇప్పుడు సో గైస్ ఖమ్మం రావడం జరిగింది ఆల్రెడీ. ఇది ఖమ్మం స్టేషన్. మనలో అయితే మన ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చూడండి మన ఫుడ్ వచ్చేసి తీసేసుకున్నారు స్విగ్గీలో, అయిపోయింది. సో లోపలికి తీసుకెళ్ళాక మన వాళ్ళు ఫుడ్ రియాక్షన్ చూద్దాం, ఎంత సర్ప్రైజ్ అవుతారు. బంద్ చేసి మౌత్ బంద్ చేసి లోపల గైస్ మన వాళ్ళకి ఇప్పుడు అన్నదానం చేయడం జరుగుతుంది. రాజుగారి పొట్లం బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. బాంబాల చేతుల మీద స్పాన్సర్. ఇక్కడ ఇంకిద్దరు బాటసార్లు ఉన్నారు, ఇంకిద్దరు బాధితులు, వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి మా బొమ్మ ఇది మన వెజ్ సెపరేట్ బ్రాంచ్. మా భయ్యకు వెజ్ ఈరోజు ఓన్లీ నాన్ వెజ్ నడవదంట. పొట్లం బిర్యానీ, పట్నం బిర్యానీ, పొట్లం బిర్యానీ. బాగుంది అబ్బా, ఘోరం. అది మన దగ్గర గిన్నెలు ఇప్పుడు అనుకున్నట్టేమైంది. మరి పైన సంతోష్ కింద ఇక లవర్ బాయ్ లక్కీ అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇది సెత్తు, ఇది లెక్కలకు కదా మాట్లాడు క్రియేటివిటీగా వండుకున్నాడు. ఇది మనదే బెడ్. ఇక్కడ లాస్ట్ ఒక గోల్డెన్ బాయ్ వచ్చేసి మావానికి మార్నింగ్ ఐస్ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఒక 5 minutes. మన జర్నీ వచ్చేసి నిన్న 3 o'clock స్టార్ట్ అయితే ఈరోజు చెన్నై రావడానికి 4. ఈరోజు కొంచెం మన డ్రైవర్ కొంచెం త్వరగానే తీసుకొచ్చారు. 40 minutes ముందే వచ్చాం. సో మన లేచారు ఇప్పుడే. ఇంకా పప్పి ఇంక లెవెల్ అరేలే వచ్చింది ఆల్రెడీ. సో ఇలా మనం కిందికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ చెప్తాను నేను మన రూమ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ స్టే చేసామనేది. ఓకేనా? ఎలాగ ఉంటుంది కారం, ఎలాగ ఉంటుంది కారం, మా బామ్మది నా గుండె. సో గైస్ మన డెస్టినేషన్ ఇంకా జస్ట్ 5 minutes. సో గైస్ మొత్తానికి అయితే మనం చెన్నైకి అయితే అందినాం. మన వాళ్ళు అయితే మొత్తం లగేజ్లు అయితే తీసుకుంటాను. మనోడు మాట్లాడి కదా తమ్ముడిగో ఆగుండ్రా తమ్ముడు, ఇగో మళ్ళీ శశి బామ్మది, శేఖర్ తమ్ముడు, ఇంకో తమ్ముడు క్రాంతి. చెన్నై కూడా గెలిచింది ఈరోజు. మనం చెన్నైకి వచ్చేసరికి చెన్నై గెలిచింది. ఘోరం ఇది. మనోడు చూపించాలి ఒకసారి. సూర్యబాబు చూడు ఇటు అందగాడు చెన్నై ఫ్యాన్. సో చెన్నైకి అయితే అందేశాం మనం. సో ఇక్కడ నుంచి అయితే మనము మనోడు మళ్ళీ మన వ్లాగ్ని కంటిన్యూ చేస్తాడు. మనం ఇక్కడ నుంచి వేరే స్టేషన్కి వెళ్ళరా మనం ఇక్కడ నుంచి మనం మళ్ళీ పాండిచ్చేరికి వెళ్ళి కొట్రైన్ తీసుకొని మనకు ఒక 1 hour డిలే ఉంది. ఇంకా మనం అందులో ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా టిఫిన్ చేసి ఓకే తర్వాత మళ్ళీ మన జర్నీ కొనసాగించగలుగుతాం. ఓకే మళ్ళీ కంటిన్యూ చేద్దాం తర్వాత.